ప్రజలు ఇంత తిరుగుబాటు, మూర్ఖత్వం, నన్ను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నారన్న బాధతో ఉగ్రత చూపెట్టి కోప్పడ్డాడే కానీ అది కూడా చెప్పాలంటే నీ ఎడల తనకున్న వాత్సల్యాన్ని బట్టి, ప్రేమను బట్టే కోప్పడతాడు కానీ నువ్వు నాశనం అయిపోవాలని మాత్రం కాదు. అంచేత ఒక్కసారి దేవుని ప్రేమని గుర్తెరిగి, లోక ప్రేమలన్నీ అశాశ్వతమైనవి, లోక ప్రేమలన్నీ స్వార్థం, వంచనతో కూడుకున్న ప్రేమలని గుర్తుపెట్టి దేవుని ప్రేమ ఒక్కటే శాశ్వతమైన ప్రేమ, నిలవరమైన ప్రేమ, నాణ్యమైన ప్రేమ, నికరమైన ప్రేమ. దేవునికి కోపాన్ని రేపకుండా, ఒకవేళ ఆయన గద్దించిన